వస్తున్నారు ఇప్పుడు. హాయ్ హాయ్ నాకు నీ స్మైల్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. సో ఎప్పుడు నువ్వు ఎంత పెయిన్ లో ఉన్నా బిగ్ బాస్ లో Location smile పెట్టేశాను. చేస్తుంటావు. అయిపోయింది. కళ్యాణ్ పిలవడానికి రీజన్ కూడా నాకు కృష్ణ అంటే చాలా ఇష్టం. నువ్వు కృష్ణ. సో ఇంత చిన్న ఏజ్ లో అంత మెచ్యూరిటీ అట్లా. అంటే ఇది యాక్చువల్లీ నేను ఈ విషయం మాత్రం నేను లోపల రియలైజ్ కాలేదు. అది చాలా సబ్కాన్షియస్గా వచ్చేసిన థింగ్. అంటే ఎవరైనా ఏమైనా తిడుతున్నా కూడా ఇట్లా స్మైల్ చేస్తూ అట్లా బయటకు వచ్చి అవన్నీ క్లిప్స్ చూసి నాకు ఓకే ఓకే ప్రతిసారి నేను ఇదే చేసిన అని నాకు అర్థమైంది, కానీ నేను లోపల ఉన్నప్పుడు రియలైజ్ అవ్వలేదు నిజం అదైతే. అందరూ టార్గెట్ చేసిన స్మైల్ అంటే చేస్తారు. నేనేమనుకున్నా అంటే అక్కడ బాధపడేవాడిని కాదు, ఎందుకంటే నాకు 5th వీక్లోనే తెలిసిపోయింది ఎవరు నాకు సపోర్ట్గా లేరు అని. సో ఇక వాళ్ళు ఎంతన్నా దాంట్లో బాధ ఏముంది. ఇప్పుడు నేను నా ఒంట్లో ప్రాణం ఉంది నాకు, సో నాకు శక్తి ఉంది. సో ఐఎమ్ ఏ వెరీ యంగ్ గై. సో నేను ఏది చేసినా కూడా లైఫ్లో ఈవెన్ ఒక తప్పు చేసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి నేను ఇంకా బెటర్ పర్సన్ అవ్వడానికి నాకు చాలా ఏజ్ ఉంది. ఐఎమ్ నాట్ అన్ ఎల్డర్లీ గై. మొన్ననే బ్రహ్మానందం గారు ఒక మాట చెప్పిండ్రు, యూ కెన్ క్రిటిసైజ్ ఏ ఎల్డర్లీ పర్సన్ బికాజ్ he's already achieved what he want to be. You can criticize him, but you can't criticize a young person because you don't know what he can become. అంటే ఒక యంగ్ పర్సన్ వాడికి టైం అన్నది చాలా గొప్పది మనకి లైఫ్లో. సో యంగ్ ఏజ్లో మనకి ఎన్ని మిస్టేక్స్ చేసి ఎన్ని తప్పులు చేసి ఎంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎంత ఎక్కువ ఎక్స్పోజర్ వస్తే మనము పెరిగే కొద్దీ దాన్ని అట్లా మంచిగా మనం ఒక బెటర్ పర్సన్ అవ్వడానికి మలుచుకుంటూ సో ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను భావిస్తాను. నా ఏజ్ జస్ట్ 27. సో నాకు ఇంకా మస్తు లైఫ్ ఉంది ముందు. సో నేను ఆ లైఫ్లో నేను ఆల్రెడీ ఒకటి రెండు తప్పులు చేసి ఉండొచ్చు లోపల కూడా. సో వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలని ఆలోచిస్తా తప్ప సో ఎప్పుడు రిగ్రెట్ అవ్వను దానికి కూడా.